కంబదూరు మండలం తిమ్మాపురంలో గడ్డివాము దగ్నం. సుమారు 2 లక్షలకు పైగా ఆస్తి నష్టం. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన బోయ శ్రీనివాసులు తనకున్న వ్యవసాయ పొలంలో పశువుల మేత కోసం 2.5 లక్షల రూపాయలు పెట్టి పశువుల మేతను కొన్నాడు. తన పొలంలో నిల్వ ఉంచుకున్న గడ్డివామును నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టగా ఘటనా స్థలానికి చేరుకున్న రైతు గడ్డివాము కాలిపోవడాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. వెంటనే కమ్మదూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నట్లు రైతు తెలిపారు. ఊర్లోకి పోయినచ్చి ఇక్కడ బాగా పెట్రోల్ వేసి చుట్టూ చెల్లి అగ్గిపెట్టి పోయినారు. మళ్ళీ వచ్చి చూసే తలకే కాలుతా ఉంది. ఇంక వర్షం వచ్చి ఆ ట్రైన్కి పోయినా 4 ట్రాక్టర్లు వరిగడ్డి, ఒక 6 ట్రాక్టర్లు పొట్టు గొర్రెలకని నేను ఈడ పెట్టుకోండి. గొర్రెలు అమ్మేసి అట్లే ఉంటే ఆవు తెచ్చుకోండా ఆయనకి టార్బాల్ అంతా బందోబస్తు చేసుకొని ఈడే ఉంటుంటే నేను కూడా మళ్ళీ వర్షం వస్తుంటే పోయినాను. ఎలక్షన్ ఉంటే ఇవి జరిగినా ఉంటే ఇది పెట్టిండేది. ముందు మాకేమి కసీలు లేవు, మేమేమి ఎవరికి గలాటోళ్ళు కాదు, ఎవరి మీద పోయినోళ్ళు కాదు. ఈ ఎలక్షన్ ఉంటే అట్లా జరిగిండేది. గ్రామము ఏ మండలం? తిమ్మాపురం చెప్పు. తిమ్మాపురం గ్రామం, కంబదూరు మండలం, అనంతపురం జిల్లా. ఎస్ఐ గారి పోయి కేసు పెట్టేదానికి పోతూ ఉన్నాం. మాకు న్యాయం చేయండి.